everyone, welcome to RJ Amla Diaries. Right now మనం సిద్దిపేటలో ఉన్నాము. సో సిద్దిపేటలో కోమటి చెరువు చాలా ఫేమస్ అన్నమాట. ఈ రోజు ఆ చెరువు దగ్గర ఒక కేబుల్ బ్రిడ్జ్ లాగా ఉంది, అంటే కేబుల్ బ్రిడ్జ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ చూద్దాం వ్యూ. పదండి. సో బేసిక్ గా ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉందని చెప్పి దీనికోసం సెపరేట్ బ్లాగ్ లో చూపిద్దాం అనుకున్నాను. మొత్తం లైటింగ్స్ తో బాగుంది, బికాజ్ ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. అండ్ అక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ లా ఉంది. అలా ఎంట్రీ గేట్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కిడ్స్ కోసం గేమ్ జోన్ ఉందన్నమాట. కిడ్స్ కనే కాదు, మీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. బట్ చిన్నవి అంటే ఒక కప్ లాగా ఉండి దాని లోపల వెళ్ళేవి అక్కడ కనపడుతున్నాయి కదా, సో అట్లుంటాయి అనమాట. ఈ గేమ్ జోన్ లో పిల్లలకి ఆడుకునే గేమ్స్ ఉంటాయి. అలా ముందుకు నడిస్తే మనకి ఆ బ్రిడ్జ్ వస్తుంది. పదండి. ఫైనలీ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఒక్కసారి లుక్ చూడండి, డాల్ఫిన్స్ పెట్టి అండ్ లేక్ మధ్యలో ఇలా బ్రిడ్జ్ లాగా ఉండి వెళ్ళడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటారు కదా. నాకైతే చాలా ఇష్టం. సో ఇక్కడ బ్రిడ్జ్ లోపలికి వెళ్ళాలి అంటే మనం టికెట్ తీసుకోవాలి, విచ్ కాస్ట్ 10 రూపీస్ అనమాట పర్ పర్సన్. లైట్స్ తో ఉంటుంది. అండ్ రైట్ లో చూసారు కదా, ఒకసారి పైన చూడండి, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఆల్ టైమ్ ఫేవరెట్. సో సన్సెట్ చూసారా, ఎంత బాగుంది కదా. మధ్యలో ఇంకేం ఉండదు, దీనికి బ్యాలెన్స్ ఉంది. కేబుల్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. మనం ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ఆర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ రకరకాలుగా పిలుచుకుంటారు కదా. సో వాటర్ మధ్యలో చాలా అద్భుతంగా ఉంది. మా ఈవెంట్ వచ్చేసి అటు సైడ్ అటు అనమాట. ఒకసారి సన్సెట్ అయితే అమేజింగ్ ఉంది కదా. అయితే నేను ఒక థింగ్ నోటీస్ చేసా, ఒకసారి ఈ కలర్స్ చూడండి, ఇక్కడ ఫ్లాగ్ కలర్స్ అండ్ కింద పింక్ ఎందుకు వచ్చింది అంటే వీఆర్ ఇన్ తెలంగాణ, సో అందుకోసం దీనికి ఇలా పెట్టారు. సో ఈ బ్రిడ్జ్ పైన నా మొదటి అడుగు పెట్టబోతున్నా. రైటా లెఫ్టా రెండిటితో ఎక్కుదాం. సో నేను చాలా హ్యాంగింగ్ బ్రిడ్జెస్ చూసాను. మీకు కళాశాల హ్యాంగింగ్ బ్రిడ్జ్ వీడియో కూడా చేసా, చూడండి ఒకవేళ మిస్ అయి ఉంటే. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. లైక్ మనకి చెప్పాలి అంటే ట్యాంక్ బండ్ ఉంటుంది కదా, ఇక్కడ ఇది అలాంటిది అనుకోండి. అండ్ ఇక్కడ నెక్లెస్ రోడ్ కూడా ఉంది. సో అది డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే కనపడుతుంది. సో ఇప్పుడైతే చూపించలేను. ఒకసారి చూడండి, అక్కడ బోట్స్ అవన్నీ పెట్టారు. కోమటి చెరువు ఈ పేరు మాత్రం మారుమోగిపోతూ ఉంటుంది సిద్దిపేటలో. ఎప్పుడైనా మీకు హైదరాబాద్ లో బోర్ కొడితే అలా ప్రశాంతంగా కారులో 2 గంటలు ట్రావెల్ చేస్తూ సిద్దిపేటకు వచ్చండి అండ్ కోమటి చెరువు చూసండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. లేదు మాకు కారు లేదనుకునే వాళ్ళు ప్రశాంతంగా జేబీఎస్ బస్ స్టాప్ కు వచ్చేసి అక్కడ టికెట్ తీసుకుంటే 2.5 గంటల సిద్దిపేటలో దిగిపోయి ఈ ప్లేస్ ని చూసేయచ్చు. హైదరాబాద్ నుంచి ఇది జస్ట్ 105 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ ని ఇంత అందంగా డెవలప్ చేయడానికి 25 CR ఖర్చు పెట్టారు. 2017-2018 ఇయర్ లో ఇదంతా డెవలప్ చేశారు. సన్సెట్ చూసారా ఎంత బాగుందో. ఈ ప్లేస్ కూడా చాలా అమేజింగ్ గా ఉంది. అండ్ ఇక్కడ రకరకాల టైప్స్ ఆఫ్ బోట్ రైడింగ్స్ ఉన్నాయి. అండ్ అది కూడా వెరీ రీజనబుల్ ప్రైస్. లోకల్స్ అండ్ అక్కడ ఉన్న వాళ్ళు అందరు చెప్పింది ఏంటి అంటే స్పీడ్ బోట్ అని ఒకటి ఉంటుంది, అదైతే అమేజింగ్ ఉంటుందంట. ఈ కేబుల్స్ అబ్బా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో తెలంగాణలో ఇది సెకండ్ వన్. ఇంకోటి ఎక్కడ ఉందంటే లక్నవరంలో ఉంది, అది వరంగల్లో అనమాట. రెండే ఉన్నాయి. సో ఎప్పుడైనా కుదిరితే ఇలాంటి అందాలని మనం చూడడం మిస్ అవ్వద్దు. అండ్ ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది, విచ్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్. నైట్ టైం ఫుల్ లైటింగ్స్ తో అమేజింగ్ ఉంది. 3 రోజులు నేను ఇక్కడ ఈవెంట్ చేశాను. ఈ అద్భుతమైన ప్లేస్ ఇవంతా బాగుంది. అండ్ లిటరల్లీ చెప్పాలంటే ఇది హైదరాబాద్ లో మనకు ట్యాంక్ బండ్ ఎలాగో సిద్దిపేటలో వీళ్ళకి ఇలాంటిది అనమాట. అండ్ ఈ కేబుల్స్ వచ్చేసి కొరియా నుంచి తెప్పించారు. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా, నిజమే. అండ్ అంతేకాకుండా ఈ బ్రిడ్జ్ కట్టిన వాళ్ళు కూడా నార్మల్ వ్యక్తి కాదండో. ఈ పద్మశ్రీ అవార్డు గిరీష్ భరద్వాజ్, హీఈస్ ఫ్రమ్ మ్యాంగ్లూర్. అండ్ ఈ 241 మీటర్స్ లెంత్ ఉన్న ఈ బ్రిడ్జ్ లో 200 మంది హ్యాపీగా ప్రశాంతంగా నడవచ్చు, పరిగెత్తవచ్చు, ఏమన్నా చేయొచ్చు. అండ్ నాకు పర్సనల్ గా నేను హైదరాబాద్ ట్యాంక్ బండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను, కానీ దాంతో పోల్చుకుంటే ఈ ప్లేస్ ఇంకా అద్భుతంగా ఉంది. ఇంకా అద్భుతంగా ఉంది, నీట్ గా ఉంది అండ్ ప్రాపర్ గా మెయింటైన్ చేశారు. ఈ ప్లేస్ లో మనం ఏమేమి చేయొచ్చు అంటే బోటింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, ప్రశాంతతగా పిల్లలతో ఫ్యామిలీతో పిక్నిక్ వచ్చినట్టు రావచ్చు. అండ్ వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి అండ్ గ్లోయింగ్ గార్డెన్స్ ఉన్నాయి, సింథటిక్ సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి. అండ్ ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ పైన నడిచి ఆ వాటర్ ని లేక్ ని చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సన్సెట్ సన్ రైజ్ అమేజింగ్ ఉంటుంది. బెస్ట్ ప్లేస్ ఫర్ ఫోటో షూట్స్. అండ్ ఇక్కడ మల్టిపుల్ అట్రాక్షన్స్, ఒకటని చెప్పలేను. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఉంది. అంటే మ్యూజిక్ తగ్గట్టు ఆ ఫౌంటైన్ లో ఉండే వాటర్ మూవ్ అవుతాయి. ఇంట్రెస్టింగ్ కదా.
ఈ ప్లేస్ గురించి ఎన్ని అందాలు చెప్పినా కూడా మీరు ఇంకా సాటిస్ఫై కాకపోతే దేర్ ఇస్ సంథింగ్ స్కై సైక్లింగ్ ఖచ్చితంగా హైలీ రికమెండెడ్. ఇదైతే ట్రై చేయాల్సింది. ఎర్లీ మార్నింగ్ 10:30 వరకు మాత్రమే ఉంటుంది. ఓన్లీ మార్నింగ్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. 50 రూపీస్ తీసుకుంటారు. వెళ్ళడానికి రావడానికి 8 minutes అప్రాక్సిమేట్లీ పడుతుందంట. మరి మిగతాదంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక రెడ్ కలర్ లో కనబడుతుంది ఏంటనుకుంటున్నారా? నెక్లెస్ రోడ్, రూబీ నెక్లెస్ రోడ్, సిద్దిపేట్. హైదరాబాద్ లో ఉండేదానికన్నా చాలా బాగుంది, నిజం ఒప్పుకోవాలి. అండ్ చూడండి రెడ్ కలర్ థీమ్ తో బాగుంది కదా. చూద్దాం పదండి. నైట్ టైమ్ దిస్ ప్లేస్ విల్ బి అమేజింగ్ విత్ సో మెనీ కలర్ఫుల్ లైట్స్ అన్నమాట. మనతో పాటు ఇక్కడ వెంకటేష్ గారు ఉన్నారు. సో ఈయన ఇక్కడ గైడ్ అన్నమాట. ఈ ప్లేస్ గురించి నేను చెప్పడం కన్నా ఈయన చెప్తే ఇంకా బాగా తెలుస్తుంది మనకి. ఇది రూబీ నెక్లెస్. ఇట్స్ ప్లేజర్ టు సీ యూ మేడం. రూబీ నెక్లెస్. రూబీ అంటే రెడ్ కలర్, డార్క్ రెడ్ కలర్. మనకి లాస్ట్ వరకు 950 meters ఉంటుంది డిస్టెన్స్. చివరి వరకు కూడా యాక్చువల్ అన్ని రెడ్ కలర్ ఉంటాయి. యాక్చువల్ మొత్తం రెడ్ కలర్ తో ఇంకా లైటింగ్ ఎఫెక్ట్ లైట్స్ ఆన్ చేయగానే ఇంకా లైటింగ్ ఎఫెక్ట్ విల్ బి వెరీ డైనమిక్ టు స్పెండ్ టైమ్ అండ్ టు క్యాప్చర్ ఫోటోస్. లొకేషన్ ఇస్ నైస్ అండ్ ఇన్ అడిషన్ టు స్పీకర్స్ ఉంటాయి ప్రతి 50 meters కి టు ఫీల్ ద మ్యూజిక్ అండ్ టు హ్యావ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. లొకేషన్ ఇస్ ఫెంటాబులస్. సో ఆయన చెప్పినట్టు మొత్తం అంతా రెడ్ కలర్ లో ఉండబోతుందంట. చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది మధ్యలో ఫర్ ఫ్యామిలీస్. ఇవన్నీ ఒకటే ప్లేస్ లో ఉన్నాయా అని నేను కూడా షాక్ అయ్యాను. పక్కనే ఒకదానికి కనెక్షన్ ఉంది. ఒక్క ప్లేస్కి వస్తే ఒక వీకెండ్ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేసేవచ్చు కదా. సో మస్ట్ రికమెండెడ్ అండి ఈ ప్లేస్. నేనేమి ఎలాంటి వాళ్ళకి ప్రమోషన్ అయితే చేయట్లేదు. నేను పర్సనల్ గా వెళ్ళి నేను ఇష్టపడ్డాను కాబట్టి. హైదరాబాద్ లో ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని హైదరాబాద్ వదిలేసి మిగతా ప్లేసెస్ తిరగడం ఆపేసి హైదరాబాద్ లో ఉండే కవర్ చేసేయండి అనేది నేను ఇచ్చే సజెషన్. చూడండి రెడ్ కాంబినేషన్ లో అసలు ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఈ నెక్లెస్ రోడ్ వచ్చేసి 4 kilometers విత్ సింథటిక్ సైక్లిక్ ట్రాక్. చూడండి సైక్లింగ్ చేయడానికి. అండ్ లేక్ వ్యూ, సన్సెట్, సన్ రైజ్ అయితే అమేజింగ్ ఉంటుంది. అండ్ కొంచెం డిస్టెన్స్ కి మ్యూజిక్ కూడా ప్రతి మనిషికి వినపడేలాగా కనెక్ట్ అయి ఉందన్నమాట. ఇక్కడ ఫొటోస్, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ తీస్తే అమేజింగ్ ఉంటుంది. నేను ఇక్కడ సిద్దిపేటలో లేను కాబట్టి చూడడానికి వచ్చినప్పుడు మాత్రమే అలా దిగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ అక్కడ ఉండే వాళ్ళు మాత్రం రోజు ఈ పనితో బిజీ ఉండొచ్చు. ఒక్కసారి చూడండి మొత్తం అంతా రెడ్ కాంబినేషన్ ఉంటుంది, ఇన్క్లూడింగ్ పూల చెట్లు, డస్ట్బిన్స్ తో సహా. వావ్, ఇంతలా మెయింటైన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఫర్ దిస్ ప్లేస్ డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలంగాణ టూరిజం. ఏదో ఇక్కడ ఈవెంట్ చేస్తున్నాననే కాదు, పర్సనల్ గా ఆ లైట్స్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ నేను ఎన్ని ప్లేసెస్ ట్రావెల్ చేశాను కదా, ఇంత హైజీన్ గా ఇంత నీట్ గా ఎక్కడ చూడలేదు. అందుకే నేను ఖచ్చితంగా ఈ ప్లేస్ ని మెయింటైన్ చేసే సిద్దిపేట్ పీపుల్ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నీట్ గా క్లీన్ గా మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఐఎమ్ టోటల్లీ ఇన్ లవ్ విత్ దిస్ ప్లేస్. మీరు కూడా మీ ఫ్రీ టైంలో ఆర్ ఎల్స్ ఎనీ వీకెండ్, ఎనీ హాలిడేస్ మీకు కుదిరినప్పుడు వచ్చేయండి. దాని తర్వాత అప్పుడు మీరే నాకు థ్యాంక్స్ చెప్తారు, అమలా ఈ ప్లేస్ని రికమెండ్ చేసినందుకు. ఆల్రెడీ ఎప్పుడైనా మీరు ఈ ప్లేస్ని వెళ్ళి చూసుంటే అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. చూడనోళ్ళు అసలు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ వీడియో చూసినప్పుడు మీకేమనిపించింది అది కూడా కమెంట్ చేసేయండి. అండ్ కుదిరితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్జే అమలా డైరీస్. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది నైట్ టైమ్ గ్లోయింగ్ గార్డెన్ అనమాట. దీనికి సపరేట్ టికెట్ 30 rupees. చాలా చాలా బాగుంటుంది. అండ్ నేనైతే దూరం నుంచి చూపించా బికాజ్ ఈవెంట్ టైం అయింది కాబట్టి నేను పరుగుల మీద పరుగులు తీసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్లేస్ ని చూడడానికి టైమింగ్స్ వచ్చేసి 6 AM to 8 PM. సీజన్ వచ్చేసి మీకు కుదిరినప్పుడు మీ ఫ్రీ టైంలో వచ్చేయండి. ఈ కోమటి చెరువు ఇలాంటి అందాలకే కాదు, బతుకమ్మ ఫెస్టివల్ కి చాలా చాలా ఫేమస్. అందుకే నేను ఇక్కడ ఉంది. చలో బాయ్.